అమ్మయ్య, ఇప్పుడే షాప్ ఓపెన్ చేశా. ఆ బోర్డు కూడా పెట్టాం, బాగుంది కదా, మీ జీవితాలను మార్చేసుకున్న షాప్. ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ ఉంది, చాలా ప్రోడక్ట్స్ ఉంది. ఎవరైనా వస్తే చాలు వాళ్ళకి ఇది అమ్మేయాలి. రండి సార్, రండి రండి మేడం, రండి ఇక్కడ వచ్చి మీ జీవితాలను మార్చేసుకున్న ప్రోడక్ట్ తీసుకొని మీ జీవితాలను మార్చేసుకోండి సార్. రండి సార్, రండి రండి సార్, రండి. అవును సార్, చెప్పండి సార్. మీరైనా యాడ్ చేసిన వారు న్యూస్ పేపర్లో? మేమే న్యూస్ పేపర్ యాడ్ కూడా ఇచ్చాము సార్. జీవితాలు మార్చేసి. అవును సార్, అదే సార్, ఇదే షాప్ సార్. ఓకే సార్. సార్ నా దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్. ఓకే, నేను ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమ్మును వినండి సార్. మీకు నచ్చితే మీరు తీసుకోండి సార్. ఓకే సార్. ఖచ్చితంగా మీ జీవితం మార్చేసి చెప్పండి సార్ ప్రోడక్ట్ గురించి. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి సార్ ఫేమ్ అని ప్రోడక్ట్ ఉంది సార్. ఆ ఫేమ్ అని ప్రోడక్ట్ ఉంటే ఏమంటే, ఈ ప్రోడక్ట్ మీరు తీసుకుంటే మీరు చాలా ఫేమస్ అయిపోతారు సార్. మీరు ఎక్కడ చూసినా కూడా మీ ఫోటో ఉంటుంది సార్. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటారు సార్. చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు సార్ మీకు. అవును సార్. ఆగండి, నా ఫేమ్ పోలీస్ స్టేషన్లో ఉంది, బస్ స్టాప్లో ఉంది, రైల్వే స్టేషన్లో ఉంది. నేను చాలా ఫేమస్. అంత ఫేమస్ సార్ మీరు? అవును సరే సార్. అయితే మీకు ఇంకొక ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. మీకు ఫ్రెండ్స్ అని ఈ ప్రోడక్ట్ ను మేము ఇస్తాం సార్. మీరు ఎంతో మందిని అడుగుతారో అంతమంది ఫ్రెండ్స్ ఇస్తాను సార్. ఆగండి, ఇప్పుడే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు ఈ ప్రోడక్ట్స్ వద్దు. ఏం చేయాలి ఇంకా సార్? ఇంకొక ప్రోడక్ట్ ఉంది, నేను చెప్తే ఖచ్చితంగా మీరు తీసుకుంటారు సార్. చెప్పండి సార్. ఇది గేమ్ అని ఒక ప్రోడక్ట్ ఉంది సార్. గేమ్ సార్. సార్ సార్ మీకు 10,000 గేమ్ ఇస్తాను సార్. మీరు ఎప్పుడైనా ఆడొచ్చు, ఎట్టైనా ఆడొచ్చు, బ్యాటరీ ఆగిపోదు సార్. మీరు అన్ని గేమ్స్ ఉంటాయి సార్ దానిలో, ఎంతైనా ఆడొచ్చు సార్. దాంట్లో పబ్జి ఉంటుంది సార్. పబ్జి ఉంటుంది సార్. ఫైర్ బాల్ ఉంటుంది సార్. సర్ఫేస్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటుంది. మీరు మీకు సమయం ఎట్లా వెళ్తుంది మీకు తెలియదు సార్. నేను కొనుక్కుంటాను. ఓకే, డెఫినెట్లీ ఐ విల్ బై. సార్ ఈ ప్రోడక్ట్ వచ్చి 10,000 సార్. ఓకే, పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా నేను కొనుక్కుంటాను. అవునా సార్? ఓకే సార్. అయితే మీరు క్యాష్ ఇస్తే దానికి ముందు ఒకసారి మీరు డెమో చూస్తారా సార్? చూస్తాను. ఓకే సార్, ఒకసారి మీరు డెమో చూసుకోండి సార్. మీకు నచ్చితే ఇంకా ఆ ప్రోడక్ట్ గురించి మాట్లాడతాను సార్. చూస్తాను. సూపర్. నేను గెలిచాను సార్. ఇప్పుడు డెమో చూసారు కదా సార్? సార్ చాలా బాగుంది సార్. అయితే మీకు క్యాష్ ఇవ్వండి సార్, మేము ఆ ప్రోడక్ట్ ఇస్తాం సార్ మీకు. సార్ మీకు హోమ్ డెలివరీ మేము పంపిస్తాం సార్. ఓకే, నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ సార్. విజిట్ అగైన్ సార్. అమ్మయ్య, ఎట్లో ఒక ప్రోడక్ట్ సేల్ చేశాను. ఇంకా చాలా ప్రోడక్ట్ ఉన్నాయి, అన్నీ సేల్ చేయాలి. ఎవరు మళ్ళీ వస్తారని చూద్దాం. రండి సార్, రండి రండి మేడం, రండి. మా దగ్గర మీ జీవితాలను మార్చేసుకున్న ప్రోడక్ట్స్ ఉంది సార్. రండి సార్, రండి రండి మేడం, రండి. వచ్చి ఈ ప్రోడక్ట్ తీసుకొని మీ జీవితాలను మార్చేసుకోండి సార్. రండి మేడం, రండి మేడం. మీరే కాదండి న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చింది? అవునవును, నేనే మేడం. మా దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మేడం. ఓకే, ఈ ప్రోడక్ట్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మేడం. మీకు నచ్చితే ఈ ప్రోడక్ట్స్ మీరు తీసుకోండి మేడం. ఫస్ట్ వచ్చి గేమ్స్ మేడం. గేమ్స్, చాలా గేమ్స్, 10,000 గేమ్ మీకు ఇస్తాం మేడం. గేమ్సా? నో, ఈ లాక్డౌన్ లో నేను చాలా గేమ్స్ ఆడాను, నాకు గేమ్స్ వద్దండి. అయితే ఇంకొక ప్రోడక్ట్ ఉంది మేడం. ఏమి? ఆ ప్రోడక్ట్ వచ్చి ఫ్రెండ్స్ అని ఒక ప్రోడక్ట్ ఉంది మేడం. మీకు ఎంతమందిని ఫ్రెండ్స్ ఇస్తున్నారో మీరు అడుగుతున్నారో అంతమంది మేము ఇస్తాము మేడం. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మీ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉండొచ్చు మేడం. వద్దండి. సరే, ఇంకా మ్యామ్ ఇంకొక ప్రోడక్ట్ ఉంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మేడం. నేను చెప్తాను. ఆ ప్రోడక్ట్ వచ్చి ఫేమ్ అని ఒక ప్రోడక్ట్ ఉంది మేడం.
ఏమా? చాలా ఫేమస్ అయిపోతారు మేడం మీరు. ఎంత ఫేమస్? మీరు ఎక్కడ వెళ్ళినా మీ దగ్గర వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకుంటారు మేడం. ఓకే. మీ దగ్గర సెల్ఫీ తీసుకుంటారు. మీ ఫేస్బుక్ అన్ని ఓపెన్ చేసినా మీ ఫోటో వస్తుంది మేడం. అంత ఫేమస్ అయిపోతారు మేడం. ఓకే ఓకే. ఆ ప్రోడక్ట్ తీసుకుంటారా నేను మేడం? కొనుక్కుంటాను. దానికి ముందు ఒకసారి డెమో చూస్తారా? డెమో ఉంది మేడం. ఓకే ఓకే. చూడండి మేడం. మేడం ప్రోడక్ట్ ఎట్లా ఉంది మేడం? ప్రోడక్ట్ మీకు ఒకటి తెలుసా? మీకు ఫేమ్ అంటే చాలా ఇష్టం. అవును మేడం. ఈ ప్రోడక్ట్ మీరు తీసుకుంటే చాలా ఫేమస్ అయిపోతారు మేడం. నేను కొనుక్కుంటాను. కాస్ట్ ఏంటి చెప్పండి. కాస్ట్ వచ్చి 30,000 మేడం. 30,000. ఓకే. కానీ నో ప్రాబ్లం. నేను ఒక విషయం మర్చిపోయాను మేడం. ఏంటిది? ఈ ప్రోడక్ట్ వచ్చి ఒక 3 years వారంటీ ఉంటుంది మేడం. తర్వాత ఎక్స్పైరీ అయిపోతుంది. 3 years ఏనా? 3 years మేడం. కానీ దాని ముందు మీరు చాలా ఫేమస్ అయిపోతారు మేడం. 3 years ఎక్కడైనా కూడా ఫేమస్ గా ఉంటారు మేడం. ఓకే ఓకే. డబ్బులు ఓకే. నో ప్రాబ్లం. అయితే మీరు క్యాష్ ఇస్తారా గూగుల్ పే చేస్తారా మేడం? క్యాష్ తీసుకొని ప్రోడక్ట్స్ ఇవ్వండి. మేడం మీకు డెలివరీ చేస్తాం మేడం. హోమ్ డెలివరీ. ఇప్పుడు లేదు. ఇప్పుడు రాదు మేడం. మీకు ఖచ్చితంగా హోమ్ డెలివరీ. మీరు క్యాష్ ఇస్తే ఓకే. ఖచ్చితంగా వెంటనే వస్తుంది మేడం. మీరు బాధపడవలసిన ఓకే ఓకే. నో ప్రాబ్లం. అమ్మయ్య 2 ప్రోడక్ట్ ఇంత త్వరగానే నేను సేల్ చేశాను. ఇంకా కూడా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూసుకోవాలి. అమ్మో. రండి మేడం రండి. రండి సార్ రండి. మీ జీవితాలను మార్చేస్తున్న ప్రోడక్ట్ ఉంది సార్. రండి సార్ రండి. రండి మేడం రండి. రండి సార్ రండి సార్. మా దగ్గర మీ జీవితాలను మార్చేస్తున్న ప్రోడక్ట్ ఉంది సార్. మీరు వచ్చి ఆ ప్రోడక్ట్ కొనుక్కోండి సార్. నేను ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. అవునా? సార్ ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి సార్ గేమ్స్ సార్. గేమ్స్ మీరు ఎంతైనా ఆడొచ్చు సార్. ఎక్స్పైర్ బ్యాటరీ అయితే ఆగిపోదు సార్. చాలా ఆడవచ్చు. ఇష్టం ఆడవచ్చు సార్. గేమ్స్ అది నాకు వద్దు, నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా సార్? ఇష్టం లేదు. అయితే ఇంకొకటి ప్రోడక్ట్ ఉంది సార్. ఏఐ అని ఒక ప్రోడక్ట్ ఉంది సార్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు సార్. అది రోబోటిక్స్ సార్. మీరు మీతో పాటు ఒక వ్యక్తిలాగే మీతో పాటు ఉంటుంది సార్. అవునా? అది కూడా నాకు వద్దు, ఇష్టం లేదు, నాకు వద్దు. సార్ ఇంకొక ప్రోడక్ట్ ఉంది సార్. నేను మర్చిపోయాను. ఫ్రెండ్స్ అని ఒక ప్రోడక్ట్ ఉంది సార్. ఫ్రెండ్సా? అవును సార్. ఫ్రెండ్స్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు మీతో పాటే ఉంటారు సార్. ఆ ఫ్రెండ్స్ వచ్చి మీతో పాటే ఉంటారు. మీకు ఏది కావాలన్నా దాన్ని ఇస్తారు సార్. మిమ్మల్ని బాగా చూసుకుంటారు. మీతో పాటే ఉంటారు సార్. మీతో పాటే ఉంటారా? ఓకే, నాకు చాలా ఇష్టం. సరే సార్. నేను దాని ముందు ఒకసారి డెమో చూపిస్తాను. మీరు చూడండి. డెమో కూడా ఉందా? అవును సార్. డెమో చూస్తారా సార్? ఓకే సార్. అవునా? ఓకే ఓకే, నాకు చాలా ఇష్టం. సార్ ఆ ప్రోడక్ట్ డెమో చూసారా? చూసాము. మీకు నచ్చిందా సార్? బాగుంది. బాగుందా సార్? ఫ్రెండ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సరే సార్. అయితే ఈ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చి 40,000 సార్. 40,000? కానీ మీతో పాటు ఉంటుంది సార్. మీకు అది పెద్ద విషయం కాదు సార్. ఓకే, నాతో పాటు ఉందా? ఓకే ఓకే, నేను ఇస్తాను. 40,000 ఇస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకొకటి మర్చిపోయాను సార్ చెప్పడం. చెప్పండి. ఈ ప్రోడక్ట్ వచ్చి మీకు 4 years వారంటీ ఉంటుంది సార్. 4 years తర్వాత మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతారు సార్. అవునా? కానీ దాని లోపల మీరు జాలీగా ఉండొచ్చు సార్.
సరే పర్వాలేదు 4 years సరే సార్ మీకు హోమ్ డెలివరీ పంపిస్తాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ విజిట్ అగైన్ రండి సార్ రండి రండి మేడం రండి మీ జీవితాలను మార్చేసుకున్న ప్రోడక్ట్ నా దగ్గర ఉంది వచ్చి మీ జీవితాలను మార్చేసుకోండి సార్ తీసుకోండి రండి సార్ రండి సార్ రండి సార్ నేనే సార్ అది ఇదే సార్ మా షాప్ చూడండి సార్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్ మీ జీవితాలను మార్చేసుకోవచ్చు సార్ నేను ఒక్కొక్కటిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ మీరు వినండి సార్ మీకు నచ్చితే చెప్పండి సార్ ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి సార్ మీకు ఫ్రెండ్స్ ఇస్తాను సార్ ఫ్రెండ్స్ మీతో పాటు ఉంటారు సార్ ఆల్రెడీ నాకు చాలా ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్స్ ఉంటారు నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు అవునా సార్ కానీ మీతో పాటు ఉంటారు సార్ వాళ్ళు పక్కన కూడా అనేక ఫ్రెండ్స్ ఉంటారు అవునా సార్ ఇంకొకటి ఏమంటే ఫేమ్ అని ఉంటుంది సార్ ప్రోడక్ట్ మీరు చాలా ఫేమస్ అయిపోతారు సార్ ఫేమస్ దాంట్లో నచ్చలేదు కానీ సార్ ఇంకా గేమ్ అని ఒక ప్రోడక్ట్ ఉంది సార్ ఆ గేమ్ 10,000 గేమ్ మీకు ఇష్టం వాడవచ్చు సార్ గేమ్ వాడను అవునా సార్ ఇంకా ఇంకా కొత్తగా ఏమైనా చెప్పండి ఇక్కడ రక్షణ ఏమైనా ఏదో ఒక ప్రోడక్ట్ ఉంది అదే శానిటేషన్ సార్ అది 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 వద్దు సార్ నేను అది ఉచితం సార్ అది ఉచితం వేరే ఇంకా కొత్తగా నా దగ్గర ఇంకొక ప్రోడక్ట్ ఉంది సార్ చెప్పండి ఏ అని ఒక ప్రోడక్ట్ ఉంది సార్ ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సార్ రోబోటిక్ సార్ మీతో పాటు ఒక వ్యక్తి లాగా ఉంటుంది సార్ మీరు ఏం అడిగినా దానికి జవాబు ఇస్తుంది సార్ ఒకసారి మీరు డెమో చూస్తారా నేను చూపిస్తాను సార్ ఒకసారి ఒక నిమిషం సార్ మీరు చూడొచ్చు సార్ నేను ఇప్పుడు చూపిస్తాను సార్ అవును సార్ అవును సార్ అందరూ చెప్పి చూస్తాం ఇప్పుడు జవాబు ఇస్తుందండి ఓకే జవాబు ఇస్తుందని చూస్తాం ఒక జ్యువెలరీ షాప్ లో ఏడాది దొంగతనం చేయాలి చెప్తావా దొంగతనం చేయడం ఇండియన్ యాక్ట్ ప్రకారం తప్పు అది చేయాలంటే చాలా ట్రైనింగ్ కావాలి ట్రైనింగ్ మాత్రం కాకుండా చాలా ఓర్పు కావాలి ఓకే ఇంకొక ప్రశ్న వేస్తాను నా ఇంటి పక్కన ఉన్న అమ్మాయి పేరు తెలుసా నీకు మీ ఇంటి పక్కన ఉన్న అమ్మ పేరు తెలియదు అది అవుట్ ఆఫ్ సిలబస్ ఓకే మీ నాన్న పేరు ఏంటి చెప్పు నాకు చాలా మంది తండ్రులు ఉన్నారు దాంట్లో ఒకరు జాన్ మెకార్థీ ఓకే ఓకే ఆ బాబు నేను చూసుకుంటాను ఓకే నాతో పాటు నీవు ఒక గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంటావా ఖచ్చితంగా ఉంటాను మీకు ఏం కావాలో దానన్నీ నేను చేస్తాను బాగా ఉన్నారా భోజనం చేశారా ఓకే మీకు ఇష్టమైందా నన్ను నాకు చాలా ఇష్టంగా ఉంది సార్ ఆ ప్రోడక్ట్ నేను డెమో చూసారు కదా సార్ ప్రోడక్ట్ చాలా బాగుంది ఇదే నేను ఎదురు చూస్తున్నాను నాతో కలిసి ఉండాలి ఆ ప్రోడక్ట్ ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ ఉంటుంది సార్ మీతో పాటు ఇది ఖరీదు ఇది 50,000 సార్ 50,000 సార్ ఎక్కువగా చెప్తున్నారు కానీ మీతో పాటు ఉంటుంది సార్ ఒక వ్యక్తి లాగే ఉంటుంది మేము బాగా చూసుకుంటుంది సార్ మేము ఏది అడిగినా దానికి జవాబు ఇస్తుంది సార్ ఇది నాతో నా జీవితకాలం అంతా వస్తుందా ఆ విషయం మర్చిపోయాను సార్ ఒక 3 years ఉంటుంది సార్ ఓన్లీ 3 years 3 years తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది సార్ 50 కానీ మీతో పాటు ఉంటుంది సార్ మీరు దాని గురించి అది మీ కాస్ట్ అది వస్తాయి సార్ ఓకే ఓకే నేను చేసుకుంటాను గూగుల్ పే యాక్సెస్ చేస్తాను కదా చేస్తాను సార్ ఓకే ఓకే నేను స్కాన్ చేయండి సార్ వస్తుందా చూడండి
వచ్చింది సార్, వచ్చింది సార్. డెలివరీ చేస్తారు కదా? ఖచ్చితంగా హోమ్ డెలివరీ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. విసిట్ అగైన్. పిల్లలు మీరు మౌనంగా ఉండాలి. మీరు మాట్లాడితే ఇక్కడ ఆపుతాం. అమ్మయ్య. అండ్ 4 ప్రోడక్ట్ సేల్ చేశాను. ఇంకా ఒక ప్రోడక్ట్ ఉంది రక్షణ అని. ఆ ప్రోడక్ట్ సేల్ చేసినా నాకు ఏం లాభం ఉండదు. దీనిలో అయితే చాలా లాభం ఉంటుంది, దాంట్లో ఏం లాభం ఉండదు. ఎవరు మీరు అమ్మేయాలని నాకు తెలియలా. ఎవరు వస్తారు? రండి సార్, రండి సార్, రండి మేడం, రండి మేడం, రండి రండి సార్, రండి సార్, సార్ రండి సార్, సార్ రండి సార్. ఒకసారి ఒక నిమిషం సార్. నేను నాకు చాలా పని ఉందయ్యా. సార్ సార్ మీ జీవితాలు మార్చేసిన షాప్ సార్ ఇది. అవునా? నా జీవితం మార్చుందా? ఖచ్చితంగా మారిపోతుంది సార్. మీరు వచ్చి నా ప్రోడక్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్, వినండి సార్. సరే చెప్పండి, విందాం. సార్ మీకు 4 ఫ్రెండ్స్ని ఇస్తాం సార్. లేకపోతే మీరు ఎంతమంది ఫ్రెండ్స్ని అడుగుతారో అంత ఫ్రెండ్స్ని ఇస్తాం సార్. మీతో పాటు ఉంటారు సార్, మిమ్మల్ని బాగా చూసుకుంటారు సార్. ఫ్రెండ్సా? మీకు ఏం కావాలో అన్నీ చేస్తారు సార్. సరే, మిమ్మల్ని బాగా చూసుకుంటారు సార్. మీరు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు సార్. సరే, ఫ్రెండ్స్ ఇచ్చేది వదులు. దాని రేట్ ఎంత ముందు చెప్పున్నాడు? రేట్ వచ్చి 30,000 సార్. 30,000 సార్. 30,000? అవును సార్, అవును సార్. ఆ బైక్లో 30 రూపాయలు లేవు. 30,000కి అడిగిపోయింది నేను. సరే, వేరే ప్రోడక్ట్ ఉంటే చెప్పండి. సార్ సార్ ఓకే సార్. ఇంకొక ప్రోడక్ట్ ఉంది సార్, గేమ్స్ అని ఒక ప్రోడక్ట్ ఉంది సార్. గేమ్సా? చెప్పండి. ఆ గేమ్స్ మీరు ఇష్టం వచ్చినట్లు ఆడవచ్చు సార్. సరే, అది బ్యాటరీ ఆగిపోదు. అది మీరు ఎంతైనా వాడుకోవచ్చు సార్. అవునా? సరే, దాని రేట్ ఎంత? రేట్ వచ్చి 10,000 సార్. ఓ అమ్మ, ఏంటయ్యా 30,000, 10,000 యాడికి పోయి తేవాలి నేను? సరే, 10,000 అన్నావు. ఎన్ని రోజులు ఉంటుంది అది? అది వచ్చి సార్ ఒక 3 years మీ తర్వాత అది ఎక్స్పైరీ అయిపోతుంది సార్. 10,000కి 3 సంవత్సరమేనా? అవును సార్. ఆ ప్రోడక్ట్ అవుతుంది. వేరే ప్రోడక్ట్ ఉంటే చెప్పండి. అయితే ఫేమ్ అని ఒక ప్రోడక్ట్ ఉంది సార్. చాలా ఫేమస్ అయిపోతారు సార్. మిమ్మల్ని ఎక్కడ చూసినా కూడా వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు సార్. మీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటారు, సెల్ఫీ తీసుకుంటారు. మీరు ఎక్కడ చూసినా కూడా మీ ఫోటోనే వస్తుంది సార్. ఇప్పటికే నన్ను చాలా మంది వదలకుండా వెంటాడుతున్నారు. మాకెందుకు ఫేమ్? సరే, ఫేమ్ అంటే అంత ఫేమస్ అయ్యారు సార్ మీరు. అవునయ్యా. దాని రేట్ ఎంత చెప్పు. సార్ ఆ రేట్ వచ్చి ఒక 20,000 సార్. 20,000? 30, 10, 20, 60,000 అయిపోయింది. వేరే ప్రోడక్ట్ ఉంటే చెప్పండి అయ్యా. అయ్యా ఏం చేయాలి సార్? ఏ ఏరియా ఒక ప్రోడక్ట్ ఉంది సార్? ఇంకా నాకు ఏమవుతుంది? పాత్ర సార్ 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 ఇంకొక ప్రోడక్ట్ ఉంది సార్. మీకు తగిన ప్రోడక్ట్ ఒకటి ఉంది సార్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఏంటయ్యా నువ్వు? సార్ వినండి సార్. ఈ ప్రోడక్ట్ వచ్చి సార్, ఈ ప్రోడక్ట్ రక్షణ అని ప్రోడక్ట్ సార్. రక్షణ? అవును సార్. ఇదైతే కొత్తగా ఉంది. రక్షణ సార్. అది నేను ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి సార్. చెప్పు. ఈ ప్రోడక్ట్ వచ్చి ఏసయ్య పాపులర్ అయిన మన కొరకు ఈ లోకానికి వచ్చారంట సార్. మనం చేసిన ప్రతి పాపం బట్టి ఏసయ్య చేతిలో మేకలు కొట్టబడింది, కాళ్ళలో కొట్టబడింది, తలలో ముట్రీడం పెట్టారు. చాలా ఘోరంగా మరణించాడు సార్. దేనికోసం అంటే మానవుడు చేసిన ప్రతి పాపం కొరకు చనిపోయారు సార్. ఇది చనిపోయాడు, మట్టితో మట్టాడలేదు సార్. మళ్ళీ లెగిశారు సార్. 3వ రోజు లెగిసినారు. లెగిసి పరలోకానికి వెళ్ళిపోయారు సార్. పరలోకానికి వెళ్ళిపోయి మళ్ళీ రాబోతున్నారు సార్. ఎవరెవరు దీన్ని నమ్ముతున్నారో, నా పాపం కొరకు యేసయ్య చనిపోయారు, నేను చేసిన ప్రతి పాపం కొరకు యేసయ్య చనిపోయారని ఎవరు నమ్ముతున్నారో వాళ్ళకు ఈ రక్షణ వస్తుంది సార్. ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది. అప్పుడు ఈ ప్రోడక్ట్ నేను తీసుకుంటే పరలోకానికి పోతానా? ఖచ్చితంగా మీరు వెళ్తారు సార్. దానిలో డౌటే లేదు సార్. ఓకే, అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఎంత? 1 లక్షనా సార్? ఇది ఉచితం సార్. ఉచితమా? అవును సార్. ఉచితమైన ప్రోడక్ట్ ఉందా ఇక్కడ? అవును సార్. అవును సార్. ఇన్ని ప్రోడక్ట్ పెట్టి ఉచితమైన ప్రోడక్ట్ ముందే చెప్పకుండా ఎందుకు ఉన్నావు సార్? అసలు డబ్బులే లేవు. ఈ ప్రోడక్ట్ నేను తీసుకుంటాను. నేను ఆ పరలోకానికి నేను పోవాలి. అవునా సార్? అవును సార్. ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను సార్. దీని అన్నిటికీ కూడా ఎక్స్పైరీ ఉంటుంది సార్. అవును, అందుకే నేను తీసుకోలేదు సార్. ఇది నిత్యం సార్. ఇది ఎక్స్పైరీ లేదు సార్. ఒక్కసారి మీ జీవితంలో యేసు ప్రభుని మీరు సొంత రక్షకుడుగా అంగీకరిస్తే దానికి ఎక్స్పైరీ ఉండదు సార్.
ఖచ్చితంగా నేను ఈ ప్రోడక్ట్ని కొనుక్కోవాలి, ఎందుకంటే నాకు ఆ నిత్య జీవమే నాకు అవసరం. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది సార్. నేను కూడా ఫస్ట్ అమ్మేలా వద్దాను అనుకున్నాను, కానీ దీని అన్నిటికంటే అది శ్రేష్టమైనది సార్. అందరికి కూడా అది కావాలి. పిల్లలకి కూడా ఈ ప్రోడక్ట్ కావాలా, రక్షణ ప్రోడక్ట్ కావాలా? మీరు కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారా? ఏం చేయాలి అయితే? ఏం చేయాలి? ఈ అంకుల్ కూడా చేస్తారు. మీరు కూడా అంకుల్తో పాటు మీరు కూడా చేయండి. చేస్తే మీరు కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించవచ్చు. అందరు మోకరిద్దామా? కళ్ళు మూయండి. నాతో కూడా చెప్పండి, సరేనా? యేసు ప్రభువా, మీరు నా పాపం కోసం ఈ లోకానికి వచ్చారు. నా పాపం కోసం కాలంలో మేకలతో కొట్టబడ్డారు. నేను చేసిన తప్పు కోసం మీ చేతుల్లో మేకలతో కొట్టారు. నా సమస్తమైన పాపం కోసం మీరు రక్తం కార్చారు. నా పాపాన్ని మీ రక్తం ద్వారా పవిత్రపరచండి. నా పాపాన్ని నా హృదయం నుంచి తీసివేయండి. యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాను, పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్.